ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. అలాగే వార్తలను చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు ప్రతిరోజు ఉంటాయండి. ప్రతిరోజు చూడండి. నా యూట్యూబ్ ఛానల్ను కూడా ఆదరించండి. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ పేపర్లు చూసుకుంటే, యూరోప్ నుంచి రాగానే కోర్టుకు రాండి, జగన్ విదేశీ పర్యటనకు షరతులతో సిబిఐ కోర్టు అనుమతి. వచ్చే నెల 1 నుంచి 30 తేదీల మధ్య 15 రోజుల పర్యటన. నవంబర్ 14 లోపు కోర్టుకు హాజరుకు ఆదేశం. సిబిఐ అభ్యంతరాలతో షరతులు విధింపు. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ యూరోప్ పర్యటన. హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 1 నుంచి 30 తేదీ మధ్య 15 రోజుల పాటు యూరోప్ వెళ్లేందుకు పలు షరతులతో అనుమతి మంజూరు చేసింది. అదే సమయంలో పర్యటన ముగిన అనంతరం స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. జగన్ ఎప్పుడూ కోర్టుకు షరతులను ఉల్లంఘించలేదని ఆయన తరపు న్యాయవాది పేర్కొనగా, సిబిఐ తరపు వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీనితో విభేదించారు. జగన్ ఆర్థిక నేరాల్లో నిందితుడు. విదేశ పర్యటనలకు ఆయనకు అనుమతించకూడదు. పైగా గతంలో విదేశ పర్యటనలకు అనుమతించినప్పుడు 1-2 సందర్భాల్లో మినహా ఆయన కోర్టు ముందు హాజరు కాలేదు. 150 కేసులు వేసిన 150 రోజుల్లోనే మెగా డిఎస్సి పూర్తి. యువగలంలోనే మెగా ఆలోచన. నిరుద్యోగ యువతతో మాట్లాడేవాడిని. డిఎస్సి పైనే తొలి సంతకమని అప్పుడే చెప్పా. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ను ప్రపంచానికి చూపిద్దాం. లోకేష్ సభలో సినీ రగడ. కామినేని వ్యాఖ్యలకు బాలకృష్ణ కౌంటర్. జగన్పై ధ్వజం. చిరంజీవి ప్రస్తావన. బాలయ్య మాటలపై చిరు తీవ్ర స్పందన. ఇంకా ఏటా డిఎస్సి ఏడాదిలోనే నోటిఫికేషన్ ఇస్తాం, అందరూ పరీక్షలకు సిద్ధమవ్వండి. సీఎం అనుమతి లేకుండా మెగా డిఎస్సి నిర్వహించాం. అవినీతి లేకుండా మెగా డిఎస్సి నిర్వహించాం. బాబు సూర్టీ, బాబు గ్యారంటీ నిజమైంది. ప్రభుత్వంలోనే మెరుగైన సౌకర్యాలు, బోధన. సర్కార్ బడుల్లో నో అడ్మిషన్ బోర్డులు ఉండాలి. పిల్లలకు విలువలతో కూడిన విద్య నేర్పించండి. కొత్త టీచర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోయినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మెగా డిఎస్సి మెగా హిట్. 15,941 మందికి నియామకపత్రాలు అందజేత. చిరస్థాయిగా నిలిచే శుభ సమయం. ఉద్యోగదారుల వేళ్ల నిరసనకు తెరబడింది. కొత్త టీచర్లకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు. తప్పు చేసిన వారిని వదలను. నాది కచ్చ రాజకీయమైతే అధికారంలోకి రాగానే జైలు వేసేవాడిని. ప్రజాస్వామ్యం పైన నేడు వైసీపీ దాడి. స్పీకర్, డిప్యూటీ సీఎం అంతా బాధ్యతలమే. ఏ తప్పు చేయనిపై నాపై 17 కేసులు. సీఎం చంద్రబాబు నాయుడు. వైసీపీ సోషల్ సైకోలపై కొరడా. సీఎం యూరియా వ్యాఖ్యలపై మార్పింగ్ వీడియోలు. గుంటూరు, అనంతలో 2 అరెస్టు. నెల్లూరు వాసి పరార్. రైలు నుంచి షిపిని. అగ్ని ప్రైమ్ పరీక్ష సక్సెస్. తొలిసారిగా రైలుపై నుంచి పరీక్షించిన డిఆర్డిఓ. 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం. రైల్ నెట్వర్క్తో దేశంలో ఎక్కడికైనా తరలించే ఛాన్స్. ఇంకా చూసుకుంటే నత్తులు వచ్చాయి, జాగ్రత్త. ఆంధ్రాలోని పంటలపై ఆఫ్రికా నత్తల దాడి. పండ్లు, తోటలను, పంటలను పట్టి పీల్చేస్తున్నాయి. సీమకు 300 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో ఏర్పాటు. రాజస్థాన్ నుంచి పర్సనల్గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ. టీటీడీ ప్రసాదాలకు సగం నెయ్యి. మహత్తర అవకాశం మాకు లభించింది. చైర్మన్ దూల్పాల్ నరేంద్ర. కారు అదుపు తప్పి 2 మృతి. 5 గాయాలు. అతివేగం, నిద్రమత్తే కారణం. మృత్యులు సిమ్స్ వైద్యుడు, ఆయన కుమార్తె. తిరుపతి నుంచి గుంటూరు వస్తుండగా తాతపూడి వద్ద ఘటన.
ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. థ్యాంక్ యూ. ఈనాడు తెలంగాణ దినపత్రిక చూసుకుంటే ముందుగా సర్కారు చేతికి మెట్రో రైలు కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ మధ్య చర్చల్లో అంగీకారం. బ్యాంకుల నుంచి సంస్థ తీసుకున్న 13,000 కోట్ల రుణం బాధ్యత ప్రభుత్వానిదే. మరో 2,000 కోట్ల ఈక్విటీ కింద చెల్లించేలా ఒప్పందం. హైదరాబాద్ మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రభుత్వం చేతిలోకి రానున్నది. మెట్రో రైలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ మధ్య గురువారం జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. 27న గ్రూప్ 1 విజేతలకు నియామక పత్రాలు శిల్పకళ వేదికలో సీఎం చేతుల మీదుగా అందజేత. శుక్రవారం నాటికి ధ్రువపత్రాలు పరిశీలన పూర్తి. దసరాలోపే గ్రూప్ 2 ఫలితాలు. దేశానికి స్ఫూర్తి తెలంగాణ, తమిళనాడు మైత్రి. 2 రాష్ట్రాలు విద్యా పథకాలు అందరికీ ఆదర్శం. విద్యలో ఉత్తమం తమిళనాడు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో అనుమతులేవి కేంద్రం వద్ద పెండింగ్లో లేవు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సరిగా లేదు. బరాసా కాంగ్రెస్లకు బీజేపీ ఫోబియా పట్టుకునింది. తెలంగాణలో ఈ ఏడాది 30,000 కోట్లతో రోడ్ల నిర్మాణం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రైలు నుంచి నింగిలోకి అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతం. సంచార లాంచర్ల రైల్వే వ్యవస్థ. ఇలాంటి ప్రయోగం ఇదే తొలిసారి. రక్షణ రంగంలో మైలురాయి. రాజ్నాథ్ సింగ్. ఇంకా చూసుకుంటే రాష్ట్రాల భాగోద్వాలతో ఆడుకోవడం సరికాదు. జీఎస్టీ హేతుబద్ధీకరణతో కలిగే ఆదాయ నష్టాన్ని కేంద్రం భర్తీ చేయాలి. లేదంటే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభావితమవుతాయి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. నేడు 15 జిల్లాలకు అతి భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో రాష్ట్రంలో 15 జిల్లాలకు వాతావరణ శాఖ అతి భారీ వర్ష సూచన చేసింది. శుక్రవారం ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. నగరం మధ్యలో 4 లైన్లు రైల్వే మార్గం. సనత్ నగర్, సికింద్రాబాదు, మౌలాలి విస్తరణ. రాష్ట్ర ప్రభుత్వానికి దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు. హైదరాబాద్ నగరం మధ్యలో కీలకమైన రైల్వే లైన్లు విస్తరించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రూపొందించింది. సనత్ నగర్ నుంచి సికింద్రాబాదు, అక్కడ నుంచి మౌలాలి క్యాబిన్ వరకు ప్రస్తుతం 2 లైన్లు రైలు మార్గం ఉంది. భవిష్యత్తులో అవసరాల దృష్ట్యా 4 లైన్లకు పెంపుపై రైల్వే శాఖ దృష్టి పెట్టింది. అప్రమత్తంగా ఉండాలి సీఎం. వచ్చే 2 రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నివేదికపై అన్ని శాఖలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్రమత్తం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్ల పరిస్థితిని సమీక్షించాలి. అన్ని చెరువు కట్టలను పరిశీలించాలి. వరద నీరు నిలిచే రోడ్లను గుర్తించి ముందస్తుగా వాహనాలను నిలిపివేయాలి. విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేపట్టాలని సీఎం ఆదేశించారు. భారత సైన్యానికి మరింత తేజస్. 62,000 కోట్లతో 97 ఫైటర్ జెట్లు. హెచ్ఏఎల్తో రక్షణ శాఖ ఒప్పందం. తల్లిదండ్రుల పోషణ బిడ్డల బాధ్యతే. విస్మరిస్తే కన్నవారి ఆస్తులను అప్పగించాల్సిందే. సుప్రీంకోర్టు. దేశానికి స్ఫూర్తి తెలంగాణ, తమిళనాడు మైత్రి. వచ్చే ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్ ఫీజుల పెంపు. వైద్య విద్యార్థులపై మరింత భారం. వాననీటి సంరక్షణలో తెలంగాణకు అగ్రస్థానం. ఇంద్రమ్మ ఇళ్లతో ఉపాధి. జాబ్ కార్డులున్న లబ్ధిదారులకు 90 రోజుల పాటు పనులు. సామాజిక మాధ్యమ నేరగాళ్లపై సపెక్టు సీట్లు. తెలంగాణ పోలీసు విభాగం ఆదేశాలు.
సామాజిక మాధ్యమాల్లో తరచు వివిధ రకాల నేరాలపై పాల్పడే వారిపై పోలీసులు హిస్టరీ షీట్లు తెరవనున్నారు. నిందితుల జాబితాలో ఠాణాల వారీగా రికార్డులు నిర్వహించాలని తెలంగాణ పోలీసు విభాగం అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్లకు ఆదేశాలు ఇచ్చింది. 5 నుంచి బైపీసీ విద్యార్థులకు ఫార్మా కౌన్సిలింగ్ అందుబాటులో 9,000 పైగా సీట్లు. రాష్ట్రంలో వెబ్సైట్ అగ్రికల్చరల్ అండ్ ఫార్మా విభాగం పరీక్ష రాసిన ఇంటర్ బైపీసీ విద్యార్థి బి ఫార్మసీ, ఫార్మాడీ, బీటెక్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు అక్టోబర్ 5వ తేదీ నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఇదేనండి తెలంగాణ ఈనాడు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే, చిరు ఎవడు అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు. పరిశ్రమ పెద్దలు మాజీ సీఎం జగన్ను కలిసిన సందర్భంగా గట్టిగా ఎవడు అడగలేదంటూ చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్య. మాజీ సీఎం వైఎస్ జగన్ పైన బాలకృష్ణ పరుసు వ్యాఖ్యలు. వెంటనే బాలయ్య వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన చిరంజీవి. అమెరికా నుంచి ప్రకటన విడుదల. జగన్ తనను సాధారణంగా భోజనానికి ఆహ్వానించి గౌరవించారన్న మెగాస్టార్. నాడు తాను చర్చించిన మీదటే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా టికెట్ల రేట్లు పెంచారన్న చిరంజీవి. శాసనసభ వేదికగా మెగాస్టార్ చిరంజీవిని ఎమ్మెల్యే బాలకృష్ణ దారుణంగా అవమానించారు. 36 ఎకరాల ఆలయ భూమికి హైకోర్టు రక్ష. ఎముగునూరులో కూటమికి షాక్. వైఎస్ జగన్ సమక్షంలో బీజేపీ, టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరిక. జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన ఎముగునూరు బీజేపీ ఇన్ఛార్జి ముర హరిరెడ్డి. జగన్ నన్ను సాధారణంగా అవమానించారు, గట్టిగా ఎవడూ అడగలేదు. అసెంబ్లీలో చిరంజీవిపై బాలకృష్ణ పైరు. జగన్ కలవడానికి వెళితే అవమానించారని చిత్రీకరణ. మాజీ సీఎం వైఎస్ జగన్పై వరుస వ్యాఖ్యలు. బాబు బాలయ్య నిజ స్వరూపం బట్టబయలు. వాడెవడు? చిరంజీవిని తూలనాడిన బాలకృష్ణ. బాలకృష్ణకు సైకియాట్రీ సమస్య ఉంది. ఇంకా చూసుకుంటే అల్పపీడనం 27కి వాయుగుండం. కోస్తాలో వచ్చే 2 రోజులు వర్షాలు. అమరావతి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. 15 తర్వాత విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మె. పీజీ కన్వీనర్ కోట దరఖాస్తు గడువు పెంపు. తారక్ ప్రతాప్ రెడ్డికి 14 రోజులు రిమాండ్. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వజ్రాల తారక్ ప్రతాప్ రెడ్డిని మంగళవారము సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. శ్రీశైలం, అన్నవరం దేవస్థానాల నుంచి దుర్గమ్మకు పట్టు వస్త్రాలు. శ్రీవారి వాహన సేవలో జస్టిస్ ఎన్వి రమణ. తిరుమలలో వెంకటాద్రి నిలయం. భక్తుల నూతన వసతి సముదాయం ఉపరాష్ట్రపతితో కలిసి ప్రారంభించిన ముఖ్యమంత్రి. శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి, సీఎం. నకిలీ విత్తనాలతో నష్టపోయాం. నందికట్కూరు పోలీస్ స్టేషన్ ఎదుట మొక్కజొన్న రైతులు ధర్నా. రామగిరిలో సౌర విద్యుత్ ప్రాజెక్టు శంకుస్థాపన. ప్రధాని వర్చువల్గా హాజరైన ప్రధాని మోడీ. కూటమి కలలు 2029 నాటికి ఫినిష్. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి వడ్డే శోభనాథరావు ధ్వజం. రాష్ట్రంలో ఏ ఒక్క పంటగా గిట్టుబాటు ధర లేదు. గంజాయి రవాణా కేంద్రంగా కుప్పం.
100 కిలోల గంజాయితో తమిళనాడు పోలీసులకు చిక్కిన జనసేన కార్యకర్త. రాష్ట్రంలో కుట్ర కుతంత్రాలు పాలన. మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజం. సిఐడి పోలీసులు చిత్రహింసలు పెట్టారు. న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ భార్గవ. భోజనం మెక్కి లారీతో తొక్కించి భోజనం డబ్బులు అడిగినందుకు ఓ డ్రైవర్ హోటల్ యజమానితో పాటు మరో వ్యక్తిపైకి లారీ ఎక్కించి హతమార్చారు. మద్యం మత్తులో తల్లిని హత్య చేసిన తనయుడు. జమ్మూ కాశ్మీర్లో బాపట్ల సైనికుడు మృతి. ఇదేనండి నమస్తే సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోనే వార్తలను చూసినాం. తర్వాత నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూసి 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను మనం ప్రతిరోజు చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు ముఖ్యంగా చూసుకుంటే మేక్ ఇన్ ఇండియా అటర్ ఫ్లాప్. 11 ఏళ్లలో మోడీ స్కీమ్ సాధించింది శూన్యం. పండుకున్న తయారీ రంగం. లక్షల ఉద్యోగాలు గాయబ్. ప్రోత్సాహం లేక ఏకంగా 7 లక్షల కంపెనీలకు తాళం. స్వాతంత్రం నాటి కంటే దిగువకు ఎగుమతుల శాతం. ప్రభుత్వ పాలసీల్లో 3,552 విదేశీ కంపెనీలు గుడ్ బై. బీఆర్ఎస్లోకి కోనప్ప. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన సోదరుడు కోనేరు కృష్ణ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటూనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగిస్తున్న పాలన ఎమర్జెన్సీని కల్పిస్తున్నది. న్యాయస్థానాల తీర్పులంటే లెక్కలేదు. ప్రజాస్వామ్యానికి తావులేదు. చట్టాల స్ఫూర్తితో విలువ లేదు. ప్రశ్నించిన వారిపై కేసులు, నిలదీసిన వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగంతో మొత్తం తెలంగాణలో నియంతృత్వ పాలన నడుస్తున్నది. మీ ఫోనుకు దొంగ చెవులు. మనపై ఇంక 24 గంటల పాటు నిఘా పెట్టనున్న సర్కార్. పెట్టే ప్రతి పోస్టును క్షుణ్ణంగా తనిఖీ చేసి నివేదిక రూపకల్పన. సోషల్ మీడియా చాటింగ్లపైన నిఘా వేయనున్న టూల్స్. పూర్తయిన ఫోన్ కాల్స్ రికార్డు చేసి వివరించే సామర్థ్యం. ఆండ్రాయిడ్, యాపిల్ తదితర ఫోన్లని సులువుగా అన్లాక్. ఎప్పుడూ డిలీట్ చేసిన సమాచారమైన సులభంగా రిట్రీవ్. ప్రతి ఒక్కరి వ్యక్తిగత గోప్యతను ముప్పేనంటున్న నిపుణులు. రచయిత వెంకటగౌడ్ మృతి. గాంధీ దవాఖానకు భౌతికాయం దానం. బీసీ హెల్పర్ హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య. మృతుడు అనిల్ కుమార్, పారామెడికల్ విద్యార్థి, హయత్ నగర్ డివిజన్లో ఘటన. ఇంకా చూసుకుంటే నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు ముఖ్యంగా ఉద్యోగ భర్తీ ఇంకా ఎప్పుడు. సిద్ధు సర్కార్పై నిరుద్యోగుల ఆగ్రహం. ఖాళీని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది నిరుద్యోగ యువకులు గురువారము కర్ణాటకలోని రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. కులగణనలో పాల్గొనడం తప్పనిసరి కాదు. బెంగళూరులో రద్దీ పన్ను బాధుడు. తల్లిదండ్రులను ఆదరించకుంటే వారి ఆస్తి పొందే హక్కు లేదు. వివాహిత ఆస్తి అత్తింటికే, పుట్టింటికి వారికి చెందదు. ఎందుకంటే పెండ్లయ్యాక మహిళ గోత్రం మారుతుంది. వారసత్వ హక్కులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. ప్రభుత్వానికి గవర్నర్ బాసు కాదు. కేరళ ప్రభుత్వ టెక్స్ట్ బుక్ పాఠాలు. ఉత్తరాఖండ్లో మరో పేపర్ లీక్. నిరుద్యోగ యువత ఆగ్రహం. బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా నిరసనలు. ఎన్కౌంటర్పై పోలీసులు కట్టుకథలు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులను అరెస్ట్ చేసి హత్య చేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ. ఇంకా వాట్సాప్ ద్వారా ఆధార్ డౌన్లోడ్. చూసుకుంటే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ఎల్ఎన్టీ అవుట్. రేవంత్ సర్కారు
దుద్దుడుకు చర్యలతో హైదరాబాదుకు మరో బచ్చ. ఆసియాలోని అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టుకు దిగ్విజయ కంపెనీ గుడ్ బై. అంగన్వాడీల ఆఖరు కోసం సర్కారుకు కర్కశతకం. ఓటుకు నోటు, ఏసీబీ పోటు. సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా దర్యాప్తు సంస్థ తీరు. డీజీ స్వతంత్రతపై న్యాయ రాజకీయం, వర్గాల్లో అనుమానాలు. ఏసీబీ స్వేచ్ఛగా వ్యవహరించాలని సుప్రీం చెప్పినా మారని వైరం. పేదల భూములే టార్గెట్. బక్క రైతుల భూముల్లోనే ప్రభుత్వ ప్రాజెక్టులు. నిన్న పెద్దమంగాళారం, తాజాగా మేడిపల్లి. సన్న చిన్నకారు రైతుల అసైన్డ్ భూములే లక్ష్యం. హైదరాబాద్ శివారు భూముల సేకరణపై దృష్టి. కలెక్టర్ తీరు చమరాహం కాదు, ఆయన చర్యలు విస్మయం, దిగ్భ్రాంతకరం. చట్టాలపై గౌరవం లేదు, కోర్టులంటే లెక్క లేదు. సిరిసిల్ల కలెక్టర్ సందీప్పై హైకోర్టు నిప్పులు. 2 రోజులు భారీ వర్షాలు, పలు జిల్లాల్లో అతి భారీ వానలు. ఊరికే రోడ్లపైకి రావద్దు. ప్రజలకు సీఎం రేవంత్ సూచన. వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపరు. 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ.